విశాఖలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహాకవి గురజాడ అప్పారావు గృహాన్ని ఆధునీకరించేందుకు కృషి చేస్తామని ప్రకటించడంతో జిల్లా పౌరవేదిక అభినందనలు తెలిపింది. జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ గతంలో గురజాడ గృహం రక్షణకు పోస్ట్ కార్డు ఉద్యమం నిర్వహించామని గుర్తు చేశారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందించడంతో సంతోషం వ్యక్తం చేసిన ఆయన గురజాడ మునిమనవడు వెంకటేశ్వర ప్రసాద్ జీతం బకాయిలను వెంటనే విడుదల చేయాలని సాంస్కృతిక శాఖను కోరారు. సెప్టెంబర్ 21వ తేదీ గురజాడ జయంతికి ముందే ఆధునీకరణ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని బీశెట్టి విజ్ఞప్తి చేశారు. గురజాడ సాహిత్యాన్ని డిజిటలైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి బహిరంగ సభలో మహాకవి గురజాడ గృహం తాలూకా ప్రస్తావన తీసుకొచ్చారు. ముందుగా జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. విషయం ఏంటంటే ఆగస్టు 11వ తారీఖున ఒక తాగుబోతు గురజాడ స్వగృహంలోకి చొరబడి ఇక్కడ ఫ్యాన్లు పాడు చేసి ఇక్కడ సాహిత్యంలో ఉన్నటువంటి పుస్తకాలను చిందరవందర చేసి ఈ ఇంట్లో తాగేసి పడిపోయినటువంటి ఘటనల తర్వాత జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అంటే ప్రభుత్వం దృష్టి సారించాలని, గురజాడ గారి గృహాన్ని ఆధునీకరించాలని, గురజాడ గారి సాహిత్యాన్ని డిజిటలైజ్ చేయాలని కోరుతూ అనేక కార్యక్రమాలు చేస్తూనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియజేయడం కోసం పోస్ట్ కార్డు ఉద్యమం చేశాం. ఈ పోస్ట్ కార్డు ఉద్యమం చేసిన తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకం శ్రద్ధ కనపరిచి వారు మాట్లాడారు. చాలా సంతోషం. అయితే పవన్ కళ్యాణ్ గారిని నేను జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా కోరుతున్నాను. అయ్యా, సెప్టెంబర్ 21వ తారీఖున గురజాడ జయంతి, ఈలోగా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన చేయించండి. గురజాడ ఇంటిని ఆధునీకరిస్తాం, గురజాడ తాలూకా సాహిత్యాన్ని డిజిటలైజ్ చేస్తామని ఒక ప్రకటన ఇప్పించండి. 2, గురజాడ మునిమనవరు గురజాడ వెంకటేశ్వర ప్రసాద్ గారు ఈ గృహాన్ని కనిపెట్టుకుంటూ ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.